హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆత్మవిషయమై జీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదేనా. నీ హృదయం శుద్ధిగా ఉంటే ఆయన ఖచ్చితంగా బాగా చేస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మన పాపముల కొరకు పుట్టినప్పుడు ఒక మానవుడు పుట్టినాడు. మానవుడికి పుట్టిన సంతతి నీ కులాలు ఒకరిలో నుండి ప్రతి జాతి మనుషులను అంతటి సంతతి నీ కులాలు నీకు తెలిసినంత చాలా మంది తెలియదు. నువ్వు కరెక్ట్ మాట్లాడావు. అదే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మొట్టమొదటి మానవునికి దేవుడైన యెహోవా నేల మంచుతో నరుని నిర్మించి నాసికారంధ్రములో జీవవాయును వదల నరుడు జీవాత్మ. అవును, నువ్వు ఇప్పుడు చెప్పిన మాటనే, అదే మాటనే. ఒక్క మనుషుల్లో నుండి ఈ పక్క ఒక మాట ఈ పక్క ఎముకల నుండి ఒక ఎముక తీసి స్త్రీగా చేసి వారికి ఇద్దరికి జతపరిచి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని విస్తరించండి. ఆ మనుషుల్లో నుండి వచ్చింది ప్రతి జాతి. ఇప్పుడు ఎరకలి, యానాది, మాల, మాదిగ, కమ్మ, కోపు, బోయ, బలిజ, రెడ్డి, రైట్. ఇది కూడా మంచి మనం పెట్టుకునేది. అది నీకు వస్తే రక్తం రాదు, నాకు వస్తే పాలు రాదు. అంతా ఒకటి. అందరికి ఒకే సూర్యుడు, అందరికి ఒకే చంద్రుడు. మనం చేసే పాపం భగవంతుడు మనకు అన్ని పంపించుంటే అవును మనకు జీవహంస చేస్తున్నాం. అది తప్పు చేయరు. అందుకే పాపానికి మూల్యం మరణం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీ పేరు మద్దయ్యనా? సీతన్న గారి మద్దనా? నేను రాసుకుంటాను. ఆ దేవుని మహాకృపను బట్టి నువ్వు చెప్పిన మాటలను బట్టి వింటే, అందుకే యేసు ప్రభు సంపూర్ణమైన మానవుడుగా వచ్చి ఈ భూమి మీద మన కోసమే రక్తము చిందించి ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచాడు. ఎందుకంటే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఏం సీతయ్య గారి పెద్దమద్దయ్య గారు, ఇది దేవుడు. ఎందుకంటే నీ కులం కానీ నీ మతం కానీ మార్చుకుంది, కానీ నీ హృదయం మార్చుకుంటే ఇదే నా ఆలయం అంటున్నాడు. ఇదే నా ఆలయం. నువ్వు ₹1,00,000 కట్టిన మస్జిద్లో ఉండను. ఒట్టిది ఆశలు ఎందుకంట, నువ్వు చేసిన ధర్మం చెడని పదార్థం చేరును ఎంత రైట్. అదే దేవుడు చెప్పేది ఏంటంటే నీ హృదయము అనే ఆలయంలో ఉంటే ₹1,00,000 కట్టిన మస్జిద్లో ఉండను, ₹1,00,000 కట్టిన దేవాలయంలో ఉండను, ₹1,00,000 కట్టిన చర్చిల్లో ఉండను, కానీ ఇదో నీ హృదయం అనే ఆలయంలో నేను ఉంటాను అంటున్నాను. ఎంత గొప్ప దేవుడు బాబా. థ్యాంక్ యూ. నా గాడ్ బ్లెస్ యూ. నీ దగ్గర మంచి మర్మాలు ఉన్నాయి నేర్చుకునేటివి కూడా. కానీ ఒకటి మాత్రము వాస్తవము, ప్రభు పాపిని క్షమించబడి ఘోర పాపి నుంచి నీ కులం కానీ నీ మతం కానీ మార్చుకోవద్దు. హృదయం మార్చుకుంటే లేదు, కుల మతమే లేదు. అది మనం పెట్టుకునే జాతులు ఈ కలగట్ల గ్రామంలో జాతే లేదు. ఈ కలగట్ల గ్రామంలో నిజంగా ఒక మంచి జ్ఞానవంతుడు నేను కనుగొన్నాను. నీ దగ్గర మంచి మాటలు ఉన్నాయి. కులం గురించి కానీ మతం గురించి కానీ మాట్లాడలేదు, కానీ నీ హృదయం. థ్యాంక్ యూ. ఓకే.